హలో అండి, నమస్తే. ఇవాళ ఏం వంట చేయాలా అని తోచకపోతే అలా పెరట్లోకి వెళ్ళానండి. ఫ్రెష్గా బచ్చల కూర కనిపించింది. అంతే, హెల్దీగా ఉండే బచ్చల టమాటా కూర చేద్దామని ఫిక్స్ అయిపోయి రెసిపీ స్టార్ట్ చేసేసా. ముందుగా 1/2 కప్పు శనగపప్పుని తీసుకొని అరగంట ముందే నానబెట్టుకున్నానండి. తర్వాత బచ్చల కూరని చక్కగా కడుక్కొని కట్ చేసి పెట్టుకున్నాను. ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక ముందుగా నానబెట్టుకున్న శనగపప్పును వేసి కాసేపు వేయించుకోవాలి. పప్పు కాస్త ఫ్రై అయ్యాక 4-5 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని సన్నగా తరిగి వేసి కాసేపు వేయించుకోవాలి. ఇందులో ఒక 4 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వేగాక సన్నగా తరిగిన 2 ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు కూడా వేసి కాసేపు వేయించుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా మగ్గడానికి 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేశానండి. తర్వాత మూత పెట్టి కాసేపు ఉల్లిపాయలను ఉడకనిద్దాం. ఉల్లిపాయ ముక్కలు కాస్త ఫ్రై అయ్యాక ఒక 3 టమాటాలు తీసుకొని సన్నగా తరిగి వేసుకున్నానండి. టమాటా ముక్కలు మెత్తగా మగ్గేంత వరకు కాసేపు ఉడికించుకుందామండి. టమాటాలు మగ్గాక ఇప్పుడు 1 స్పూను పసుపు, 2 స్పూన్ల కారం వేసి కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బచ్చల కూరను కూడా యాడ్ చేసి పూర్తిగా మగ్గనిద్దామండి. బచ్చల కూర కాస్త మెత్తబడ్డాక ఇందులో 1 స్పూను సాల్ట్, 1 స్పూను ధనియాల పొడి వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలండి. ఆకుకూరలో ఉప్పు చాలా తక్కువ పడుతుంది, సో టేస్ట్ చూసి దాని ప్రకారం వేసుకోండి. కూర చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు చివరగా కాస్త కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకున్నామంటే ఎంతో హెల్దీ అయిన బచ్చల కూర టమాటో కర్రీ రెడీ అయిపోతుందండి. బచ్చల కూరలో ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటుందండి. దీనివల్ల రక్తహీనత తగ్గి బోన్ స్ట్రెంత్ పెరిగిపోతుంది. అలాగే ఇందులో విటమిన్ ఏ ఉండడం వల్ల కళ్ళకు కూడా చాలా మంచిది. నా రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇంకో మంచి హెల్దీ రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.